కథాస్రవంతి. బిడ్డా నువ్వు గెలవాలి. కథ రచన శ్రీ వేణు నక్షత్రం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ వేణు నక్షత్రం మౌనసాక్షి, అరుగు అనే 2 కథా సంపుటాలు వెలువరించారు. శ్రీగీతం అనే నవల రచించారు. అరుగు సంపుటంలోని బిడ్డ నువ్వు గెలవాలి అనే కథ తంగేడు, మయూఖ ఇంకా కొన్ని ఆన్లైన్ పత్రికల్లో వచ్చేయింది. నాన్న, రేపటి నుండి లాక్డౌన్ ఎత్తేస్తున్నారట. చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది. అందరం కలిసి రేపు వస్తాం అంది కవిత చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను చూస్తున్నాననే సంతోషంతో. రాండ్రి బిడ్డ రాండ్రి, ఒక్కూర్లే ఉన్నట్టే కాని ఎన్ని రోజులాయ మిమ్మల్ని చూడక. ఈ మాయదారి కరోనా వచ్చి అందర్నీ ఆగమాగం చేయబట్టే విచారంగా కొంత వేదాంత ధోరణిలో అన్నాడు నారాయణ. కరోనా మహమ్మారి తన ప్రతాపంతో ప్రపంచాన్ని వణికిస్తుంది. పిట్టల్లా జనాలు నేల కొరుగుతున్నారు. ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది. ఒక సేల్స్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్న కవిత కూడా ఇంటికే పరిమితం అయింది. కవిత చెల్లి సవిత ఒక ఎంఎన్సీలో వైట్ కాలర్ ఉద్యోగం. అందరూ హైదరాబాద్లోనే ఉన్నా కేవలం స్కైప్, జూమ్, వాట్సాప్లలో చూసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకోక చాలా రోజులైంది. ఇంటికొచ్చిన బిడ్డలిద్దరినీ చూడగానే యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చిన సైనికుల్ని చూచినట్లు సంతోషంతో ముఖం వెలిగిపోయింది తల్లిదండ్రులిద్దరికీ. అందరూ ఒకరికొకరు కౌగిలించుకుని కళ్ళు చెమర్చారు కొద్దిసేపు. తెలిసిన వాళ్లు కరోనా భూతానికి బలైపోయిన విషయాలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నారాయణకు 5 ఏళ్ల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుండి ఆరోగ్యం రోజురోజుకి కొంత దెబ్బతింటోంది. మీడియా అత్యుత్సాహంతో బయటపెట్టే కరోనా వార్తలు చూసి చూసి నారాయణ మానసికంగా, శారీరకంగా ఇంకా కృంగిపోయాడు. బక్కచిక్కిపోయిన తండ్రిని చూడగానే బాగా జాలేసింది బిడ్డలిద్దరికీ. వెళ్తూ వెళ్తూ తండ్రికి ఇష్టమైన మద్యం ఒక చిన్న బాటిల్ తీసుకుపోయింది కవిత. బాగా బతికిన రోజుల్లో వారంలో 1-2 సార్లు మద్యం తీసుకునేవాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాగా తగ్గించేశాడు. ఎందుకు బిడ్డకి ఇవన్నీ, వద్దని చెప్పినాను కదా అన్నాడు కొంచెం నిష్ఠూరం కలిసిన ప్రేమతో తీసుకుంటూ. తల్లి కూడా వారించింది బిడ్డని ఎందుకు ఇవన్నీ అని. వెంటనే వెళ్ళి ఒక గ్లాస్ తెచ్చుకుని కొద్దిగా మందు ఒంపుకుని బిడ్డలను పక్కన కూర్చొని పెట్టుకుని ఒక సిప్పు తీసుకున్నాడు నారాయణ. తల్లి చేసిన పకోడీలతో తండ్రికి కంపెనీ ఇస్తూ కూర్చుని మాట్లాడుతున్నారు అందరూ. బిడ్డా, నీకు చాలా రోజుల సంధి ఒక ముచ్చట చెబుదాం అనుకుంటున్నాను. ఇగో అందరున్నారు కదా, ఇనుండ్రి అని ఒక సుక్క మందు నోటితో జుర్రుకొని మొదలుపెట్టాడు. కవితకు అర్థమైంది ఏదో అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని. మందు పడ్డప్పుడే ఏవేవో మాట్లాడతాడు అని అనుకోవాలని తండ్రి ప్రయత్నం. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికే మందు తాగుతాడు అని, మందు లేకపోతే మాట్లాడలేడు అనే విషయం ఎప్పుడూ అర్థమైంది ఇంట్లో అందరికీ. బిడ్డా, ఇక నేనా ఎక్కువ రోజులు బతకను. నీకు తెలవంది కాదు, వయసు 70 దాటిపోయి 3 ఏండ్లు అయిపోయా. రోజు రోజుకు ఏవో కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. 3 నెలల కింద దమ్ము తీసుకోవడంలో ఇబ్బంది అయితే మీరు దవాఖానాకు తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టించుట్లా మళ్ళా మంచిగా తిని. దమ్ము వచ్చినప్పుడన్నా మీరు దగ్గరుండి దవాఖానాకు తిప్పుతుండ్రు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో ఎప్పుడో ఓసారి పోవాల్సిందే. ఇక నేనా సాధించేది ఏదీ లేదు. కానీ ఒక్క మాట అని మరొక్క సిప్పు జుర్రుకొని మళ్ళీ మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వింటున్నారు తల్లి కూతుళ్ళు. నాకా కొడుకులు లేరు, ఉన్నది మీరిద్దరే. మిమ్మల్ని కూడా కొడుకులు లెక్కనే పెంచిన, చదివిపించిన కదా. రేపు నేను పోతే మాత్రం నాకు తలకొరివి నువ్వే పెట్టాలే అని ఒక పకోడీ ముక్క తీసుకున్నాడు. ఎక్కడైనా పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి అంతిమ సంస్కారాలు చేస్తారు. మీరు అదే పాటించుండ్రి. ఇదొక్కటి చేస్తానని మాటివ్వు అని కవిత చేయి తీసుకుని చేయి చాపాడు నారాయణ. తండ్రికి పెద్ద కూతురు అంటే తాను, తల్లికి తన చెల్లి సవిత అంతిమ సంస్కారాలు చేయాలని తల్లి నొచ్చుకోకుండా చెప్పడం గ్రహించింది కవిత. అనుకోకుండా ఇలాంటి కోరిక కోరడంతో కొంత ఉద్వేగానికి గురయ్యారు తల్లి కూతుళ్ళు. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకేం కాదు, నేను చూసుకుంటాలే, నేనున్నాను కదా. వేడెక్కిన వాతావరణాన్ని కొంత తేలిక చేయాలని ప్రయత్నించింది కవిత. సవిత కూడా జత కలిపింది అక్కతో. తల్లి కొంత బాధగా లేచి అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది. అవునమ్మా, నేను అదే చెబుతున్నాను. నువ్వు ఉన్నావనే నా ధైర్యం. నాకు తెలుసు ఈ చుట్టాలు ఓ పట్టాన నెగలనీయరు. మిమ్మల్ని చదివించాలంటేనే నేను ఎందరికో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆడవాళ్ళకు చదువు ఎందుకు, చక్కగా పెద్ద మనిషి కాకనే పెళ్లి చేస్తే సరిపాయే
అని అందరూ అనేటోళ్లే. వాళ్ళట్లా అన్నందుకన్నా జిద్దుతోటి మీ ఇద్దరిని చదివించిన బిడ్డ నేనా చదువుకోకపోతే ఏదో కంపెనీలో రోజు కూలి కింద పని చేస్తే మీకు నా అసంటి కష్టం రావద్దని చదివిస్తే నాకు మాత్రం కొడుకులైనా బిడ్డలైనా మీరే కదా అని కొంత ఉద్వేగానికి గురయ్యాడు నారాయణ. మాట్లాడడానికి వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ నాన్న కోరుతున్నది చాలా న్యాయమైన కోరికే అని అర్థమైంది కవితకి. ఆడపిల్లల్ని చదివించడం కూడా ఒక విప్లవాత్మక మార్పు నారాయణ కుటుంబంలో. ఆడపిల్లై ఉండి మొట్టమొదటి స్కూల్కి వెళ్ళింది కవితనే వాళ్ళ కుటుంబంలో. కవితకి ఈ విషయం తండ్రి చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. తండ్రి అడిగిన కోరికకి కవితకి సమాధానం చెప్పే వరకు ఊరుకోలేదు నారాయణ. సరే అని చేతిలో చెయ్యి వేసింది కవిత. అప్పటికి గాని శాంతించలేదు నారాయణ. ఆ తర్వాత కొద్దిసేపు అవి ఇవి మాట్లాడి భోంచేసి బయలుదేరారు కవిత సవిత. తండ్రి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేసింది కవితకి. తన స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళుతూ ఉంటే జ్ఞాపకాలు తన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాయి. ఇద్దరు అమ్మాయిలే, ఒక బాబుంటే బాగుండు అని చిన్నప్పుడు తల్లి సరోజ చాలాసార్లు అనేది తండ్రితో. కొడుకైతేనేమి కూతురైతేనేమి మళ్ళీ పిల్లగాడే పుడతాడని గ్యారంటీ ఏంది అని గట్టిగా వాదించేవాడు తండ్రి తల్లితో. మరోసారి అడగడానికి అవకాశం లేకుండా తానే వెళ్లి పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్లీ అమ్మాయే పుట్టిందని ఎందరో తండ్రులు పురిట్లోనే పసిపిల్లల్ని అంతమొందించడం లాంటి ఎన్నో వార్తలను చూసింది కవిత. కానీ తన తండ్రి ఇద్దరినీ ప్రేమగా పెంచటం, తండ్రి పట్ల చాలా గౌరవం పెరిగింది. ఇద్దరూ అమ్మాయిలే అని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. సరిపోని జీతంతో తాను తిన్నా తినకున్నా కూడా ఇద్దరినీ గ్రాడ్యుయేషన్ వరకు చదివించాడు. నారాయణకు ఒక అన్న ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒకరోజు ఇంటికొచ్చి ఆయన, అరేయ్ నారాయణ, నీకు ఎట్లాగో మగపిల్లలు లేరు కదా, నా ఇద్దరు పిల్లల్లో ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటే వాడు మీ ఆలుమగలిద్దరినీ పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు అన్నాడు. అప్పుడు నారాయణ విననట్టే ఆ విషయాన్ని దాటేశాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ కనపడిన పున్నామ నరకం ఉందో లేదో గాని వాళ్ళు మన ఇంటికి వస్తే మాత్రం ప్రత్యక్ష నరకమే. నా పిల్లలు నాకు చాలు, వాళ్ళను ప్రయోజకులుగా చేస్తే అంతకంటే స్వర్గమే ఉంటుంది అని ఆ రోజు నారాయణ తన ఇద్దరు బిడ్డల్ని పొగుడుతూ కొంత వేదాంత ధోరణితో భార్యతో చెప్పడం ఇప్పటికీ మరిచిపోలేదు కవిత. ఇద్దరు కూతుళ్ళని కొడుకుల్లాగే పెంచాడు. కానీ కొడుకు అవసరం ఏంటో ఆ రోజుల్లో అమ్మ అంతగా ఎందుకు కోరిందో ఇప్పుడు అర్థమైంది కవితకి. కొడుకు మాత్రమే నిర్వహించే ఒక బాధ్యత మిగిలి ఉంది అని ఈరోజే తెలిసింది కవితకి. కానీ తండ్రి మాత్రం ఆ బాధ్యతను కూడా కూతుళ్లే నిర్వహించాలని ఈరోజు మాట వేయించుకోవడం చూస్తే ఆడపిల్లల్ని ఇంతగా ప్రేమించే తండ్రి అంటే మరోమారు గౌరవం పెరిగింది కవితకి. ఈ మధ్య లాక్డౌన్ సమయంలో తండ్రికి శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయితే ఎవరికీ ఫోన్ చెయ్యొద్దు అని తల్లితో ఒట్టు వేయించుకుని బాధనంతా తండ్రి కడుపులోని తెగమింగుకున్నట్టు అమ్మ చెప్పింది ఏడుస్తూ. కరోనా మొదలవ్వని రోజుల్లో ఇంటికి దగ్గరలోని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తే కొన్ని గంటలు ఆక్సిజన్ పెట్టితే మళ్లీ మామూలు స్థాయికి వచ్చేవాడు. ఇప్పుడు ఆ నర్సింగ్ హోంలో ఎవరికో కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మూసివేశారట. బయటికి పోయే పరిస్థితి లేనందువల్ల ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దు అన్నాడట. ఆ విషయం విన్నప్పటి నుండి మనసులో లేదు కవితకి. తండ్రి పరిస్థితి గుర్తొచ్చి రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి. తండ్రి ఆలోచనలు వెంటాడుతుండగా ఇంటికి చేరుకుంది కవిత. ఎప్పటి నుండో బిడ్డలతో చెప్పాలనుకున్న మాటలు చెప్పేయడంతో మనసు చాలా తేలికయింది నారాయణకి. చాలా సంతోషంగా కూడా ఉంది. నారాయణకి కవిత అంటే చాలా ప్రేమ, నమ్మకం. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. కొడుకులా పెంచినందుకు తన కుటుంబాన్ని కూడా మగవాడిలాగే దగ్గరుండి నడిపిస్తుంది. చాలా ధైర్యవంతురాలు. క్వారీలో పనిచేస్తున్న భర్తకు దుమ్ము ధూళితో ఆస్తమా వచ్చి జీతం కన్నా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటే ఉద్యోగం మానిపించి ఏదైనా వ్యాపారం చెయ్యమని చెప్పింది. భర్త రియల్ ఎస్టేట్ అని ఎచ్చురుకుపోయి అప్పుల్లో కూరుకుపోతే కవిత ఉద్యోగం చేస్తూ తనే కుటుంబాన్ని పోషిస్తుంది ఇప్పుడు. అంతేకాకుండా ఈ మధ్యనే బ్యాంకు నుండి లోన్ తీసుకుని తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా అమ్మేసి ఒక ఇంటికి యజమాని కూడా అయ్యింది. ఆడవాళ్లు తమకిష్టమైన బంగారాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడరు. కానీ కుటుంబం కోసం సంతోషంగా బంగారాన్ని అమ్మేసింది కవిత. ఈ రోజుల్లో భార్య మెడలో ఉన్న బంగారం కోసం హింసించి తీసుకెళ్లే భర్తలున్నారు. ఇప్పుడు భర్త కూడా బంగారం అమ్మొద్దని చెప్పిన రేపటి రోజుల గురించి ఆలోచించడం కవిత దూరదృష్టికి, కుటుంబం పట్ల వహిస్తున్న బాధ్యతలను చూస్తే చాలా గర్వంగా ఉంది తండ్రికి. కానీ లోను తీర్చడానికి, సంసారాన్ని నడిపించడానికి కవిత పడుతున్న కష్టాన్ని,
ఆమె బోసిపోయిన మెడను చూస్తూ తట్టుకోలేకపోయేవాడు నారాయణ. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక భారం దిగిపోయిన తృప్తితో హాయిగా నిద్రపోయాడు నారాయణ. కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు, కరోనాతో కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం అన్ని వ్యాపారాలు, ఆఫీసులు ప్రారంభించుకోవచ్చు అని ప్రకటన చేయడంతో మెల్లమెల్లగా వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. ఆఫీసుకు రమ్మని మేనేజర్ నుండి ఫోన్ రావడంతో మాస్క్ ధరించి భయంగా ఆఫీసుకు వెళ్ళింది కవిత. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి. కనిపించిన శత్రువుతో అందరిలో గుబులు మొదలైంది. కవిత గత 5 సంవత్సరాలుగా వెళ్తున్నది అదే ఆఫీసు, అదే వీధి, అదే మనుషులు. కానీ ఇప్పుడు అంతా కొత్తగా శత్రువులు లేని యుద్ధభూమిని తలపిస్తుంది. కనిపించిన ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు శత్రువులాగే కనిపిస్తున్నారు. రోజూ పక్కపక్కనే కూర్చుని గంటల కొద్దీ మాట్లాడుతూ పనిచేసిన కలీగ్స్తో కూడా ఇప్పుడు పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా భయం. మాస్కులు ధరించడం వల్ల తెలిసిన వాళ్ళని కూడా కొన్నిసార్లు కొత్తగా పరిచయం చేసుకోవాల్సి రావడం వింతగా ఉంది. పక్క ఆఫీసుల్లో పనిచేసే 2 వ్యక్తులు కరోనాతో చనిపోయారని తెలిసి ఆఫీసు బయటికి వెళ్లడానికి చాలా భయపడింది కవిత. అప్పటికొక వారం గడిచింది. మెల్లిమెల్లిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నారు ప్రజలు. రోజులాగే ఆ రోజు కూడా ఆఫీసుకు వెళ్ళింది. వీలైనప్పుడల్లా తల్లిదండ్రులతో మాట్లాడుతోంది. తండ్రికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు అన్న విషయం తెలిసినప్పటి నుండి రోజు 2-3 సార్లు ఫోన్ చేసి పరిస్థితి కనుక్కుంటున్నది కవిత. ఆఫీస్కి వెళ్లే ముందు ఫోన్ చేసి మాట్లాడింది తండ్రితో. నాకేమైంది బిడ్డా, నేను మంచిగున్నా, ఏం ఫికర్ చేయకు అన్నాడు నారాయణ. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్లిన కవిత పనిలో బిజీ అయిపోయింది. అంతలో అనుకోకుండా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. నాన్నకి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయక వెంటనే ఇంట్లో ఉన్న భర్తకు ఫోన్ చేసి తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్పింది కవిత. ముందు ఫోన్ చేయమంది హాస్పిటల్కి. కరోనా మహమ్మారి వల్ల చాలా వరకు హాస్పిటల్స్ మూసివేయబడ్డాయి. కొన్ని హాస్పిటల్స్ కేవలం కోవిడ్ కేసుల కోసమే తెరిచారు. కోవిడ్ భయంతో చాలా వరకు హాస్పిటల్స్ సాధారణ పేషెంట్స్ని చూడడం లేదు. కవిత భర్త దగ్గరలోని 2 హాస్పిటల్స్కి ఫోన్ చేస్తే నిరాశ ఎదురైంది. సమయం చూస్తే మధ్యాహ్నం 3 గంటలు. విషయం తెలిసిన కవిత సహాయం చేస్తారనుకున్న మిత్రులు కొందరికి ఫోన్ చేసింది. కావాల్సింది తాత్కాలిక ఆక్సిజన్ ఏర్పాటు. కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు సిద్ధంగా లేరు ఆక్సిజన్ మాస్క్ అమర్చడానికి. కోవిడ్ కేసు కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ఆక్సిజన్ పెట్టడం ఎలా అని ఆలోచించింది. విషయం కనుక్కున్న కలీగ్ తనకి తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అతడు ఆక్సిజన్ సిలిండర్తో పేషెంట్ ఇంటికే వచ్చి అమర్చుతాడు అన్నాడు. ఇదేదో మంచి సదుపాయం అని వెంటనే ఫోన్ చేసింది ఆ నెంబర్కి. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ లేపడం లేదు. భర్తకు కూడా ఆ వివరాలిచ్చి ఫోన్ లేపకపోతే ఒకసారి వెళ్ళి చూసి రమ్మంది. కవిత భర్త వెళ్ళి చూస్తే అది ఒక మెడికల్ షాప్, బంద్ చేసి ఉంది. లోపలెవరూ లేరు. నారాయణకి ఆయాసం ఎక్కువ అవుతోంది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. పరిస్థితి విషమిస్తుంది. చెల్లికి కూడా ఫోన్ చేసింది కవిత. వెంటనే సవిత తన భర్తకు ఫోన్ చేసి రమ్మంది. వాళ్లకు సొంత కారుంది, వచ్చే వరకు ఉండమని తల్లికి చెప్పింది. కొద్దిసేపు ఎదురు చూశారు. కానీ నారాయణకి ఇబ్బంది కావడంతో ఆటో మాట్లాడుకుని దగ్గరలోని హాస్పిటల్కి వెళ్లారు అత్త, అల్లుడు. ఆ హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ని తీసుకోవడం లేదని తెలిసినా బ్రతిమలాడితే పని అవుతుందేమో అన్న ఆశతో అక్కడి వరకు వెళ్లారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లమన్నారు గేటు బయటే. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ బెడ్స్ లేవు అని ప్రచారం జరుగుతోంది. చేసేదేమీ లేక ఇంకొంత దూరంలో ఉన్న మరొక హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ ఇదే పరిస్థితి. ఈ లోపల కవిత కొన్ని హాస్పిటల్స్కి ఫోన్ చేస్తూనే ఉన్నది. ఆటోలో అచేతనంగా భార్య భుజాలపై ఒరిగిన నారాయణకు ప్రాణాలు అవిసిపోతున్నాయి. శ్వాస ఆడక ఊపిరి బిగబట్టుకుంటున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడన్నా ఏ హాస్పిటల్ వాళ్ళైనా కరుణించి వైద్యం చేస్తారేమో అని ఆశతో గత 3 గంటల నుండి దవాఖానా కోసం ఆటోలో తిరుగుతూనే ఉన్నారు. చివరకు సికింద్రాబాద్లో ఒక నర్సింగ్ హోం వాళ్ళు తీసుకురమ్మన్నారు. వెంటనే అడ్రస్ వాట్సాప్లో పంపింది భర్తకి కవిత. తండ్రిని తీసుకురమ్మని చెప్పి తాను బయలుదేరింది హాస్పిటల్కి. చెల్లి కూడా ఎక్కడికి రావాలో తెలియ కంగారు పడుతుంటే హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. కవిత హాస్పిటల్కి చేరుకుని తండ్రి కోసం ఎదురు చూస్తుంది. భరించరాని నొప్పి. చిన్న పిల్లాడిలా విలవెల్లాడుతున్నాడు. మధ్య మధ్యలో పెద్దగా ఒక శ్వాస తీసుకుంటున్నాడు. దాదాపు 30 నిమిషాల పైనే పడుతుంది హాస్పిటల్ చేరుకోవడానికి నారాయణ దంపతులకి. చుట్టూ హాస్పిటల్సే. కానీ ఏమీ చేయలేక తన అసహాయతకు బాధపడుతూ ఓదార్చుతుంది భర్తని సరోజ. కవిత ఫోన్ చేస్తూనే ఉంది. కానీ తండ్రి మాట్లాడే పరిస్థితిలో లేడు. తల్లితో మాట్లాడుతోంది. హాస్పిటల్ చేరుకోవడానికి ఇంకో 10 నిమిషాలు ఉంది అనగా ఒక దీర్ఘ శ్వాస తీశాడు నారాయణ. అదే చివరి శ్వాస అని ఊహించలేదు ఎవ్వరూ.
కవిత తల్లితో మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బందిని సిద్ధం చేసింది. ఈ లోపల హాస్పిటల్కి చేరుకున్నారు. ఆటో రాగానే కంగారు పడుతూ పరిగెత్తింది కవిత. తండ్రి ఉలుకు పలుకు లేక ఉండటం మనసు కీడుని శంకించింది. ఆ భయాన్ని తనలోనే దాచుకుంది. అంతలోనే ముందు కరోనా కోసం టెంపరేచర్ చెక్ చేయడానికి నర్సు వచ్చింది. కానీ శరీరంలో ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల వెళ్లి డాక్టర్కి చెప్పింది. డాక్టర్ వచ్చి పల్స్ చూసి చాలాసేపటి క్రితమే శ్వాస ఆగిపోయింది, ఇంకేం లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. విషయం తెలిసి గొల్లుమని ఏడ్చారు తల్లి బిడ్డలు. అంత కష్టపడి అన్ని హాస్పిటల్స్ తిరిగి వస్తే తండ్రి చివరి మాటలకు కూడా నోచుకోలేదు అని కవిత కన్నీరు మున్నీరయ్యింది. ప్రతి పేషెంట్ని కరోనా రోగిలానే అనుమానించడం చాలా బాధేసింది కవితకి. ఏదో ఒక హాస్పిటల్లో కొంతసేపు ఆక్సిజన్ పెడితే బతికేవాడు. చుట్టూ హాస్పిటల్లే అయినా ఒక్క హాస్పిటల్ కూడా వైద్యం అందించడానికి ముందుకు రాలేదు. ఇది ముమ్మాటికి హాస్పిటల్ యాజమాన్యం చేసిన హత్యనే. గట్టిగా అరవాలనిపించింది, కానీ మాటలు గొంతు పెగల్లేదు. చాలా కోపం, దుఃఖం వస్తోంది. కానీ తను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగాల్సిన పనులు ఎవరూ చేయరు అని దుఃఖాన్ని కడుపులోని దిగమింగుకుంది. తల్లిని ఓదార్చడం తమ వల్ల కాలేదు కవితకి. అంతవరకు సొంతంగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో నిర్జీవం అయిపోవడం నమ్మలేకుండా ఉంది. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోకముందే సెక్యూరిటీ గార్డు వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవాలని పురమాయిస్తున్నాడు. ఆటోవాడు నారాయణ పార్థివ శరీరాన్ని అక్కడే దించేస్తాను, తీసుకుపోనంటాడు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా సహాయం చేసేది బదులు ఇలా ఇబ్బందిని గురిచేయడం చూస్తుంటే చాలా కోపం, అసఖ్యం కలిగింది కవితకి. ఒక పక్క చెల్లి కొద్దిసేపట్లో వస్తుందని చెప్పింది. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా అనుమతించడం లేదు. అంతవరకు మనిషిగానే ప్రవర్తించిన ఆటోవాలా సాటి మనిషి మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, గత 3 గంటల నుండి తన ఆటోలో ఎక్కించుకుని తిరిగిన వారి మనోభావాలను కనీసం పట్టించుకోకుండా ఆపదలో ఉన్న వారి నుండి ఆర్థిక ప్రయోజనాల కోసం వెంపర్లాడడం చూస్తే ఏమనాలో తెలియలేదు కవితకి. మొత్తానికి కవిత భర్త ఏదో బేరం కుదుర్చుకుంటే సరే అని ఇంటికి తీసుకెళ్లాడు ఆటోవాలా. తండ్రిని బ్రతికించుకోవాలని ఎంతో ఆరాటంతో కనపడి ప్రతి హాస్పిటల్ తలుపు తడుతూ చివరికి ఇక్కడికి చేరుకుంటే హాస్పిటల్ సిబ్బంది తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోమ్మని తరిమి వేయడం చూస్తూ ఉంటే మానవత్వం అనేది డబ్బు పొరల్లో కప్పివేయబడిందా అనిపించింది కవితకి. ఎవరికి ఇతరుల కష్టాలతో కానీ వారున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం తమ అవసరాన్ని ఆర్థిక ప్రయోజనంలా మార్చుకోవడం చూస్తూ ఉంటే ఏమనాలో తెలియలేదు కవితకి. ఆటోలో వెళ్తూ చెల్లికి ఫోన్ చేసింది. ఇద్దరూ ఫోన్లోనే ఏడుస్తూ దగ్గర చుట్టాలందరికీ కవిత ఫోన్ చేసి చెప్పింది. తల్లిదండ్రుల రక్త సంబంధికులందరూ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి తెలిసిన కొన్ని గంటల్లోనే వచ్చారు. కరోనా కట్టడి సమయం కాబట్టి కొద్దిమంది పెద్దవాళ్లు రాలేము అన్నారు. జరగాల్సిన పనులు ఇద్దరు అల్లుళ్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సరోజ చెల్లెలికి 2 కొడుకులు, భాస్కర్, రమేష్. కవిత, సవితలతో కూడా కలిసి ఉంటారు. నెలకొకసారి అయినా 2 ఫ్యామిలీలు కలుస్తుంటారు. విషయం తెలియగానే అందరూ వచ్చారు. 2 బావలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కవిత కజిన్స్ భాస్కర్, రమేష్. వారు రాగానే చాలా ధైర్యం వచ్చింది కవితకి. పట్టుకుని ఏడ్చింది చాలాసేపు. అందరూ కవితకి వాళ్ళ నాన్నకి ఉన్న అనుబంధాన్ని పొగుడుతూ చెబుతూ ఉంటే దుఃఖం రెట్టింపైంది కవితకి. పెదనాన్న కొడుకులు, పెద్దమ్మ, కవిత అత్త, మామ, మరుదులు అంటే తన భర్త తమ్ముళ్ళు, సవిత అత్తామామలు, ఆడబిడ్డ అందరూ వచ్చారు. కొత్తవాళ్ళు వచ్చినప్పుడల్లా ఏడ్పులు మిన్నంటుతున్నాయి. అప్పటికే దగ్గరి బంధువులందరూ వచ్చారు. చీకటి కాబోతోంది. అందరు వచ్చినట్టే కదా, ఇంకా ఎవరి కోసం ఎదురు చూసేది లేదు, తంతు మొదలు పెట్టండి. అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తున్నారు అన్నాడు కార్యక్రమాలు నిర్వహించే కులపెద్ద. తండ్రి కోరిక ప్రకారం పెద్ద కూతురి కవిత తలకొరువు పెడుతుంది అని తల్లి చెప్పింది అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కులం పెద్ద మనిషికి. అసలే తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితకి ఆ విషయం అప్పటిదాకా గుర్తుకు రాలేదు. నాన్నకు ప్రామిస్ చేసిన విషయం ఎప్పుడో మర్చిపోయింది ఈ హడావిడిలో. తల్లి చెప్పగానే కార్యక్రమాలు చేయటానికి సంసిద్ధురాలయ్యింది కవిత. పెద్ద బిడ్డ తలకొరువు పెడతాదట అన్న మాట విన్న కులపెద్ద వెంటనే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కోపంతో. నా జిందగీలా చూడలేదు ఆడవాళ్ళు తలకొరువు పెట్టంగా. చిన్నాయన పెద్దనాయన కొడుకులు ఎవరు లేరా? అసలు మొగోళ్ళే లేరా వంశంలో అగ్గి పెట్టడానికి? ఈ ఆడవాళ్ళు చేసిడేంది? రెచ్చిపోతున్నాడు మద్యం మత్తులో ఉన్న ఆ పెద్ద మనిషి. బాధిత కుటుంబాలు దుఃఖంతో అసలే పనిలేదు, కానీ వారికి మాత్రం మద్యం అందించాల్సిందే అడిగినప్పుడల్లా. ఆయన తృప్తిగా ఉంటే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని చెప్పుకుంటారు. అందుకే ఆయన కోపం రాకుండా చూసుకుంటారు ఇలాంటి సందర్భాల్లో. ఈ వార్త కొన్ని సెకండ్లలో అక్కడ ఉన్న అందరికీ చేరిపోయింది. కొద్దిమంది గుసగుసగా చెవులు కొరుక్కుంటున్నారు, ఆడపిల్ల తలకొరువు పెడుతుందట అని. అమ్మాయి మన వంశం వాళ్ళు ఇంకో వంశం వారికి తలకొరువు పెట్టకూడదు, అందులో ఆడపిల్లలు అసలే పెట్టకూడదు అన్నాడు కవిత మామ, అంటే తన భర్త తండ్రి. సాధారణంగా ఆయన చాలా సౌమ్యుడు. కోడలన్నా మంచి గౌరవం.
ఎప్పుడూ తను చేసే అన్ని పనులను సమర్థించే మామయ్య కూడా ఈరోజు ఏదో తప్పు చేసినట్టు వద్దని వారించడం, విషయం అంత సీరియస్గా ఉంటుందని అనుకోలేదు కవిత. మన వంశంలో 2 కొడుకులుండగా వేరే ఇంటికి ఇచ్చిన పిల్లతోటి ఎట్లా తలకొరువు పెట్టిస్తారు? మేమేమన్నా ఆస్తులు పాస్తులు పంచివ్వమన్నావా తలకొరువు పెట్టినందుకు? కొడుకులను చూపిస్తూ అంది పెద్దమ్మ, అంటే తన తండ్రి అన్న భార్య. పెద్ద బిడ్డ తలకొరువు పెడుతుందంట. ఇడ్డూరం కాకపోతే ఎక్కడన్నా విన్నారా? ఇంకో ఇంటికి ఇచ్చిన ఆడిపిల్లలు తలకొరువు పెడతారా? అల్లుళ్ళకి తెలియలేదా? ఎట్లా ఒప్పుకుంటారు పెళ్ళం తలకొరువు పెడుతుంటే? పెదనాన్న వాళ్లకు సంబంధించిన ఎవరో దూర బంధువు అంది అందరికీ వినబడేటట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు. పనిలో పనిగా అప్పటికే బయటికి వెళ్లిన 2 అల్లుళ్ళు కొంత మద్యం సేవించి వచ్చారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆ ముసలమ్మ మాటలు 2 అల్లుళ్ళు విన్నారు. పెద్దల్లుడు అంటే కవిత భర్త ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు. భార్యను సమర్థిస్తాడు ప్రతి విషయంలో. అసలే మందు మీదున్న చిన్నల్లుడు రాజుకి రోషం పొంగుకు వచ్చింది ముసలమ్మ అన్న మాటలు విన్నాక. మేము ఇంటి అల్లుళ్ళము, మాకు అన్ని హక్కులు ఉంటాయి. కొడుకుల తర్వాత మేమే కొడుకులు లాంటి వాళ్ళం. తలకొరువు పెట్టేది మగవాళ్ళు మాత్రమే. మేము ఆడవాళ్ళు పెడితే ఒప్పుకోం. వదినా, నువ్వే తలకొరువు పెట్టాలనుకుంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. కవిత భర్త తరఫున కూడా వకాలు తప్పుచుకున్నట్టు అరిచాడు రాజు. సవిత వారిస్తున్నా వినడం లేదు రాజు. ఇంత వ్యతిరేకత తమ ఇంటి నుండే మొదలవుతుందని ఊహించలేదు కవిత. అంతవరకు తను ఇంటివాడే అన్నట్టు అన్ని పనులు పురమాయిస్తున్న తన చెల్లెలు భర్త ఆవేశాన్ని ఆపుకోలేక అలా అరవడం ఊహించక తట్టుకోలేకపోయింది కవిత. ఆపత్కాలంలో అందరూ ఆదుకుంటారనుకున్న కవితకి సమస్య ఇంత జటిలంగా ఉంటుందని ఊహించలేకపోయింది. ఆ రోజు తండ్రి చేతిలో చేయి వేసి మాట ఖచ్చితంగా ఎందుకు వేయించుకున్నాడో, ఆ విషయం తీవ్రత ఎంత ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కవితకి. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితను ఓదార్చడం అటుంచి, తాగి వచ్చి ఈరోజు తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తిరగబడడం తట్టుకోలేకపోయింది. ఎవరో బయటవారంటే తిరిగి జవాబు ఇవ్వాలని అనుకుంది. కానీ తన సొంత మరిది, పెద్దమ్మ, మామగారు ఇలా అందరూ తన ఫ్యామిలీ అనుకున్న వాళ్లే ఈరోజు ఎదురు తిరగడం తట్టుకోలేకపోయింది కవిత. సవితకి భర్తను అనేంత స్వతంత్రం లేదు, కనీసం ఆపడానికి కూడా ధైర్యం లేకపోయింది అలా మాట్లాడుతుంటే. తండ్రికిచ్చిన మాట కోసం ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేసేది లేదని నిర్ణయించుకుంది కవిత. నేను చేస్తున్న పని నా కోసం చెయ్యట్లేదు, నా తండ్రి చివరి కోరిక. నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను అని గట్టిగా అరిచింది. కానీ ఏడ్చి ఏడ్చి నోరు ఎండిపోయింది, గొంతు కూర్చుండిపోయింది. మాటలు నోరు దాటి రాలేకపోయాయి. ఈ చుట్టాలు ఒక పట్టాన నెగలనీయరు. ఆ రోజు తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తన ముందు ఏ మార్గం కనపడటం లేదు. కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్ద చాలా కోపంగా ఉన్నాడు. బాగా ఆలోచిస్తోంది ఎలా మొదలు పెట్టాలా అని. ఎవరో మంచినీళ్ళు తెస్తే తాగి గొంతు తడుపుకుంది. కులపెద్దనేమన్నా అంటే పరిస్థితి ఎక్కడికో పోతుంది. ఆయన ఈగో హర్ట్ కాకుండా పరిస్థితి అర్థం చేయాలనుకుంది కవిత. ఆయన కనుక అలిగిపోతే అరిష్టం అంటారు. ఇక అందరితో మాటలు పడాలి. బాగా ఆలోచించింది. పుట్టెడు దుఃఖంలో కూడా తన బాధ్యతని మర్చిపోలేదు. కవిత ఏమీ మాట్లాడకపోవడం చూస్తుంటే భాస్కర్కి చాలా కోపం వచ్చింది. భాస్కర్ తమ్ముడు రమేష్ కూడా పరిస్థితి గమనిస్తున్నాడు. కానీ కవిత అంత తొందరగా దేన్ని వదులుకోదు అని తెలుసు వాళ్ళిద్దరికీ. కవిత భర్త కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరిని ఏమంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం కాక మౌనంగా చూస్తున్నాడు. తన భార్య అంతిమ సంస్కారాలు చేయడం అతనికేమీ అభ్యంతరం లేదు. తనకు తండ్రి అంటే ఎంత ప్రేమనో తెలుసు. కవిత తల్లి కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది. కూతురు పరిస్థితికి లోపల చాలా చింతిస్తోంది. తన భర్త చివరి కోరిక దక్కకుండా పోతుందేమో అని అంత దుఃఖంలోనూ భయపడుతున్నది. తండ్రి తమ కోసం ఎంత చేశాడు. కష్టపడి చదివిస్తే ఆయనకి చివరి రోజుల్లో ఒక మంచి జీవితం అందించలేకపోయాను, చివరికి ఒక కృత్రిమ ఆక్సిజన్ పెట్టించలేకపోయాను అని కరోనా భూతాన్ని తిట్టుకుంటూ కుమిలిపోయింది మనసులో. తండ్రి శవంపై పడి భోరును వెలిపిస్తుంటే అక్కడున్న వారి అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు తల్లిని పట్టుకుని కడుపులో గూడు కట్టుకున్న దుఃఖమంతా పోయే వరకు ఏడ్చింది. నాకేమీ కాదమ్మా, ఫికర్ చేయకు అని అన్న తండ్రి కొన్ని గంటల్లో తమకు దక్కకుండా పోవడం, హాస్పిటల్ వాళ్ళు ఎవరన్నా సమయానికి ఆక్సిజన్ పెడితే ఈరోజు తమ తండ్రి తమతో ఉండేవారు అని అక్కా చెల్లెళ్ళిద్దరూ విలపిస్తూ ఉంటే ఆ దృశ్యం అక్కడున్న వారి గుండెలను పిండేసింది. ఆ బాధలోంచి తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ బలాన్ని, ధైర్యాన్ని చేకూర్చుకుని తన తండ్రి అంతిమ సంస్కారానికి మానసికంగా సిద్ధమైంది కవిత. తన తండ్రి అంతిమ సంస్కారం కోసం ఇంకొకరిని అడిగేదేముంది? ఒక్కసారి కూడా తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించిన వారి కోసం తన నిర్ణయాన్ని మార్చుకోవాలా? ఆలోచనలు పదునెక్కుతున్నాయి కవితకి. పెద్దమ్మ వాళ్లను, ఇంకో పెద్ద మనిషిని పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. వారికి జవాబు ఇవ్వడం కూడా వ్యర్థం అనుకుంది. కానీ సమస్య అంతా కార్యక్రమం నిర్వహించాల్సిన కుల పెద్దను ఒప్పించడం పెద్ద సవాల్గా మారింది. రాజు తండ్రి అంటే తన చెల్లి మామయ్య ఒక రిటైర్డ్ గవర్నమెంట్ అధికారి. ఎక్కడైనా చాలా హుందాగా ప్రవర్తిస్తాడు. మొత్తం ఫ్యామిలీలో బాగా చదువుకున్నవాడు అని పేరు.
ఇంతకు ముందే వచ్చి కూర్చున్నాడు. కవితను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజు తన తండ్రి పక్కనే కూర్చున్నాడు. ఆయన పక్కనే కులపెద్ద కార్యక్రమ నిర్వాహకుడు కూర్చుని గుర్రుగా చూస్తున్నాడు కవితను. మరిది దగ్గరికి వెళ్ళి, రాజు, నీవు చెప్పిందంతా విన్నాను. ఇప్పుడు నాకు నా తండ్రి చివరి కోరికను తీర్చడం కన్నా వేరే మార్గం లేదు. కొడుకు తర్వాత కొడుకులో అన్నావు. నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటే నా తండ్రి చివరి కోరిక ఏదో, దాని విలువ ఎంతో తెలుసుకో. కాదు కూడదంటే నీ ఇష్టం. ఇది నా తండ్రి చివరి కోరిక. ఖచ్చితంగా ఆయన అంతిమ సంస్కారం నేనే చేసి తీరుతాను. అయినా ప్రపంచమంతా స్త్రీలకు పురుషులకు ఒకటే రూలని, చివరికి సుప్రీంకోర్టు కూడా తరతరాలుగా ప్రవేశం లేని గూళ్ళకి స్త్రీలను అనుమతిస్తుంటే కన్న తండ్రి చివరి కోరిక ప్రకారం స్వంత బిడ్డ తండ్రి అంతిమ సంస్కారాలకు పనికిరాదా? ఎవరన్నా అడ్డొస్తే కోర్టుకు పోయి అయినా అనుమతి తీసుకొస్తా. ఎవరన్నా ఇష్టం అంటే ఉండొచ్చు, నేను తలకొరువు పెట్టడం చూడడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. చివరి 2 మాటలు కులం పెద్ద వైపు చూస్తూ గట్టిగా వార్నింగ్లా అంది. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి అప్పుడే వచ్చిన సవిత మామయ్య భాస్కర్ని విషయం అడిగి తెలుసుకున్నాడు. కవిత అంటే చాలా గౌరవం ఆయనకి. నారాయణ చాలా విషయాలు చెప్పేవాడు కవిత గురించి. వాళ్ళ కొడుకు ప్రతి చోట ఏదో ఓ సమస్య సృష్టిస్తాడని బాగా తెలుసు. అసలే తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్లకు తన కొడుకు ద్వారా అక్కడ జరుగుతున్న పనులకు అడ్డంకులు జరగడం చూసి సహించలేకపోయాడు. కొంత ఇబ్బందికి గురయ్యాడు. అమ్మాయి కవిత, మీ తండ్రి మిమ్మల్ని ఎలా పెంచాడో, చాలని జీతంతో మిమ్మల్ని ఎలా చదివించాడో అన్నీ తెలుసు. స్త్రీ పురుష భేదం లేకుండా మనిషి చంద్రమండలానికి వెళ్తూ ఉంటే ఈ పనులు స్త్రీలే చెయ్యాలి, పురుషులే చేయాలి అని నిబంధనలు పెట్టుకోవడం తప్పు. ఇంకా ఈ కాలంలో కూడా అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలని వాదించుకోవడం అనవసరం. తండ్రికి కొడుకైనా బిడ్డ అయినా ఒకటే. మీ తండ్రి కోరిక ఎలా ఉందో అలాగే కానివ్వు. అందరూ వినేట్టు గట్టిగానే అన్నాడు మామయ్య. అంతవరకు నిశ్శబ్దంగా చూస్తున్న భాస్కర్కి కూడా అవకాశం దొరికినట్లయింది. హంతకులను ఉరితీసేటప్పుడు కూడా వారి చివరి కోరిక అడిగి నెరవేర్చంగా లేంది తండ్రి చివరి కోరికను సొంత కూతురు తీర్చడం ఎలా తప్పవుతుంది అంకల్? ఇప్పుడు చేసే పనికి లింగభేదాన్ని అన్వయిస్తే అది చట్టరీత్యా నేరం. ఏ పనైనా ఎవరైనా చెయ్యొచ్చు అనేది ప్రభుత్వ నిర్ణయం, ఆవేశంగా అన్నాడు భాస్కర్. ఇప్పుడు కవితకి మామయ్య, అన్నయ్య సపోర్టుతో ఇంకా ధైర్యం తెచ్చుకుంది. కొడుకులు లేకుంటే పున్నామ నరకానికి పోతారు అని భయపెట్టించినా ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. ఆడపిల్లలకి చదివేందుకుని మొత్తుకున్నా ఆయన మమ్మల్ని చదివించకుండా ఉండలేదు. చివరికి తలకరువు నన్నే పెట్టమని చేతిలో చేయి వేయించుకున్నాడు. మా నాన్న కోరిక నేను తీర్చడంలో మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బందో తెలియదు. ఆడవాళ్లు ఉద్యోగం చేయొచ్చు, ఆడవాళ్లు సంపాదించవచ్చు, మగవాళ్లు ఆడవాళ్ల సంపాదన మీద పడి తిని బతకొచ్చు. కానీ ఆడవాళ్లు మాత్రం తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి పనికిరారు. ఇది ఎక్కడ రాసి ఉంది? ఆవేశంగా అంది కవిత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ. ప్రేమగా పెంచిన తండ్రి చివరి కోరిక తీర్చడంలో తప్పేంటి అని అందరూ కవితకు మద్దతుగా నిలిచారు. కవితకు మద్దతుగా మాట్లాడిన మాటలు అందరినీ తీవ్రంగా ఆలోచింపచేశాయి. ప్రభుత్వం, చట్టాలు, కోర్టులు అన్న మాటలు బాగా వినిపించాయి ఆ కులపెద్దకి. దానికి తోడు కవిత మామయ్య బాగా చదువుకున్నవాడు, సంఘంలో మంచి పేరున్న ఆయన కూడా మద్దతు ఇవ్వడంతో కొంత భయపడి పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే నలుగురితో నారాయణ అనడమే మంచిదని, మీరందరూ సరే అంటే నాకేమి ఇబ్బంది, మీరన్నట్టే కాని, చలో నడువమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది బాగా అని లేచాడు కులపెద్ద. కులపెద్ద ఏమాత్రం ఎదురు చెప్పక ఒప్పుకోవడంతో కవిత మనసులో తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంది. బాగా చెప్పినావమ్మా, ఇప్పటికన్నా కొద్దిమందికి బుద్ధి వస్తే అదే మంచిది. నీ వెళ్ళి పని చూసుకో, మిగతాది నేను చూసుకుంటా అని భార్య సంపాదన మీద పడి బతుకుతున్న తన కొడుకుకు ఇప్పటికన్నా బుద్ధి రావాలని గట్టిగానే అన్నాడు సవిత మామయ్య. అంతవరకు ఎగిరెగిరి దూకని కవిత మరిది సిగ్గుతో తలదించుకున్నాడు. తాగిన మత్తు కూడా పూర్తిగా దిగింది. బాగా ఆలోచిస్తే కన్న తండ్రి చివరి కోరిక తీర్చడం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదనిపిస్తుంది. ఈ వంశాలు, గోత్రాలు అన్నీ మనకు మనం సృష్టించుకున్నాయి. మనిషి పుట్టాకే ఈ పద్ధతులు పుట్టినాయి. ఒక పని చేయడానికి మంచి మనసు ఉండాలి. నీవే కరెక్ట్, అలాగే కాని అన్నాడు కవిత మామయ్య, అంటే తన భర్త తండ్రి. అంతవరకు వద్దు అన్న తన సొంత మామయ్య కూడా సమర్థించడం వల్ల కవితకు ఇప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఏ లోకంలో ఉన్నాడో తెలియని తన తండ్రి తప్పక ఈ మాటలు విని సంతోషిస్తాడని అనుకుంది. అంతవరకు అటు భర్త పోయిన దుఃఖంతో ఇటు భర్త చివరి కోరిక తీర్చలేమేమో అని బాధపడుతున్న సరోజ మనసు కొంచెం కుదుటపడింది. స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగిన నారాయణ పార్థివ శరీరాన్ని అలంకరించి పాడిపోయి పడుకోబెట్టారు. పాడిపోయి ఉన్న తండ్రిని చూసి తల్లి కూతుళ్ళు ఒకరినొకరు పట్టుకుని భోరుమని విలపించారు. తిరిగి రాని లోకాలకు శాశ్వతంగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్న తండ్రిని చూస్తే ప్యాంటు షర్టు వేసుకుని ఫ్యాక్టరీకి పోయేస్తా బిడ్డా అని చెబుతున్నట్టు అనిపించింది కవితకి. నాన్న వెళ్తున్నాడు, మరన్నడూ రాడు అని తల్లిని చెల్లిని పట్టుకుని భోరుమని కవిత ఏడుస్తుంటే అందరి హృదయాలు బరువెక్కాయి. ఆ దృశ్యం చూసి ఒక్కసారి గొల్లుమని ఏడుపు అందుకున్నారు అక్కడున్న అందరు చుట్టాలు. అందరి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లి కూతుళ్లు విలపిస్తున్న తీరు చూసిన వారి కళ్ళు చెమ్మగిల్లాయి.
బిడ్డా, నువ్వు గెలిచావు అని తండ్రి దీవించినట్టు అనిపించింది కవితకి తండ్రిని చూస్తూ ఉంటే. తృప్తిగా కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలు. నాన్న, నువ్వే గెలిచావు. నీవు మాపై పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు నీ నమ్మకమే గెలిచింది అని లోపల నుంచి దుఃఖంతో పాటు తన్ని కూర్చొని కన్నీళ్లను తుడుచుకుంటూ తండ్రికి మొక్కింది కవిత. తన కర్తవ్యం గుర్తుకు వచ్చి మిగిలిన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యింది. కుండలో మండుతున్న బొగ్గులను వేసి దాన్ని చేత్తో పట్టుకోవడానికి వీలుగా తాడుతో కట్టి సిద్ధంగా ఉంచాడు భాస్కర్. తన భర్త తోడు రాగా అంతిమ సంస్కారాల్లో అతి ముఖ్యమైన ఆ పొగలు కక్కుతున్న కుండని గుండె నిండా ఆత్మవిశ్వాసంతో వంగి తన చేతిలోకి తీసుకుని నడవడానికి సిద్ధమైంది కవిత. గోవిందా గోవిందా అని నినాదాలు చేస్తూ నారాయణ పార్థివ శరీరానికి తన ఇంటి నుండి అంతిమ వీడ్కోలు పలుకుతూ బయలుదేరారు బంధుజనమంతా. గుండె నిండా పుట్టెడు దుఃఖంతో చేతిలో పొగలు కక్కుతున్న కుండతో పాడె ముందు గంభీరంగా నడుస్తున్న కవితని చూస్తుంటే అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పట్టుకుని అనాదిగా మగవాడి చేతిలో అణచబడుతున్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపుతూ నడుస్తున్న ఆదిశక్తిలా కనిపించింది అందరి కళ్ళకి కవిత. మీరింతవరకు బిడ్డా, నువ్వు గెలవాలి కథ విన్నారు. రచన శ్రీ వేణు నక్షత్రం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తెలుగు భాషా సౌరభం సిరిమల్లె మాసపత్రిక ఆగస్టు 2021 తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి